వెల్కమ్ టు షీ నీడ్స్. ఈరోజు మనం వచ్చేసి ఎస్రా నగర్ స్టోర్లో అయితే ఉన్నామండి. ఇక్కడ ఉన్నటువంటి డైలీ వేర్ కలెక్షన్స్ అయితే చూడబోతున్నాము. ఒకసారి శారీ వచ్చేసి మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉందండి. మనం బార్డర్ చూసినట్లయితే కనుక ఇది సాటిన్ స్టైల్ ఆఫ్ బార్డర్ అయితే వస్తుంది, ప్లెయిన్ బార్డర్. శారీ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంది. శారీ ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ మనకి 400 రూపీస్ మాత్రమే పడుతుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి. ఇందులో ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి. ఇంకా మన కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి, మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇది ప్యాటర్న్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఈ ప్యాటర్న్స్ కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసరికి మనం బార్డర్ చూసినట్లయితే కనుక కంచి స్టైల్ ఆఫ్ స్మాల్ బార్డర్ వస్తుంది. పైన ఆల్ ఓవర్ కూడా పికాక్ స్టైల్ అయితే వస్తుందండి. శారీ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంది. ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి. ఇవన్నిటి కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజెస్ రావడం జరుగుతుంది. బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. శారీ కాస్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక 890 ఉంది. ఇందులో కలర్ ఆప్షన్స్ కానీ డిజైన్స్ కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయండి. మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఇదంతా కూడా మనకి లెహరియా డిజైన్ స్టైల్ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా మనకు డోలా క్రేప్ ఫ్యాబ్రిక్ వస్తుంది. బార్డర్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి సింపుల్గా. ఇది వచ్చేసరికి జస్ట్ 620 రూపీస్ పడుతుంది. ఇప్పుడు మనకు ప్రజెంట్ వచ్చేసి పెళ్ళిళ్ళు కానీ షాపింగ్ కానీ తర్వాత నెక్స్ట్ గృహ ప్రవేశాలు అన్నిటికి కానీ పెట్టుబడులకైతే చాలా బాగా పనిచేస్తుందండి. ఇవి వచ్చేసరికి మాత్రం మనకి చాలా పెట్టినా కూడా మనకి చాలా గ్రాండ్గా ఉంటుంది ఎవరికైనా కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మన డిఫరెంట్ వెరైటీ అండి. ఇది వచ్చేసరికి ఫాలింగ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. శారీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఆల్ ఓవర్ కూడా పికాక్ స్టైల్ అయితే వస్తుంది. ఆల్ ఓవర్ కనుక మనకి డిజైన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి మనకి జస్ట్ 610 రూపీస్ పడుతుంది. ఇది పెట్టుబడులకు కానీ ఎవరికైనా కూడా చాలా బాగా యూజ్ చేయొచ్చండి. ఇది వచ్చేసి మళ్ళీ మన నెక్స్ట్ కలెక్షన్ అండి. చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి అయితే మనకి శారీ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది. శారీ బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఈ విధంగా ఉందండి. ఆల్ ఓవర్ మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేస్తే జెరీ లైన్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ప్రింట్ స్టైల్ అయితే ఇచ్చేసారు. శారీ మాత్రం చాలా బాగుంది. బ్లౌజ్ అబ్జర్వ్ చేసినట్లయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 790 రూపీస్ మాత్రమే పడుతుంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసరికి ఇంకొక డిఫరెంట్ వెరైటీ అండి. ఇది అబ్జర్వ్ చేసినట్లయితే స్మాల్ బార్డర్ వస్తుంది. ఆల్ ఓవర్ శారీ కనుక లైట్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా థిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇదంతా కూడా జెరీ బూటా స్టైల్ వస్తుంది. ఇది మొత్తం కూడా మనకి డిజిటల్ ప్రింట్ స్టైల్లో అయితే ఉంటుంది. శారీ కాస్ట్ జస్ట్ 1210 రూపీస్ పడుతుందండి. ఇందులో డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి మన దగ్గర. ఇది ఇంకొక మోడల్ అండి. ఇది వచ్చేసరికి బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. సారీ ఆల్ ఓవర్ కూడా డిజిటల్ ప్రింట్ స్టైల్ అయితే ఈ విధంగా ఉంటుందండి. సారీ కాస్ట్ జస్ట్ 610 రూపీస్ పడుతుంది. ఇది వచ్చేసరికి మన నెక్స్ట్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసరికి మాత్రం ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇది వచ్చేసరికి చాలా స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో ఉందండి. మనకి ఇదైతే కొంచెం కలర్ షేడ్ వస్తుంది. బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఈ విధంగా ఉంటుంది. కంచి స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుంది. ఇదంతా కూడా మనకి విలేజ్ థీమ్ అయితే వస్తుందండి. బ్యాక్గ్రౌండ్లో ఇదంతా కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసరికి శారీ మిడిల్ పార్ట్లో బూటీ స్టైల్ ఈ విధంగా వస్తుంది. పైన కూడా మనకి యాస్టీ సేమ్ బార్డర్ అయితే ఇచ్చేసారు. ఈ విధంగా వస్తుందండి. దీనికి వచ్చేసరికి మనకి జస్ట్ 720 రూపీస్ పడుతుంది. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి. ఇది వచ్చేసరికి మనకు బాందిని స్టైల్ ఆఫ్ వస్తుందండి. శారీ వచ్చేసరికి ఈ విధంగా బార్డర్ ఉంటుంది కాంట్రాస్ట్ షేడ్లో. శారీ కనుక మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే చెక్స్ ప్యాటర్న్ ఇచ్చేసి ఆల్ ఓవర్ కూడా బాందిని డిజైన్ వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 540 రూపీస్ మాత్రమే పడుతుంది. ఇది వచ్చేసరికి మన నెక్స్ట్ అంటే బాందినీలోనే ఇంకొక ఫాలింగ్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నాం. ఇంత మనం చూసినైతే స్టిఫ్ ఫ్యాబ్రిక్లో కదా. ఇది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఈ విధంగా ఉంటుందండి. ఇది బార్డర్ స్టైల్ వస్తుంది. ఆల్ ఓవర్ శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. మన పళ్ళు బ్లౌజ్ చూసినట్లయితే కనుక కాంట్రాస్ట్ షేడ్లోనే ఉంటుందండి. ఈ విధంగా ఉంటుంది. జస్ట్ శారీ కాస్ట్ వచ్చేసరికి 590 రూపీస్ మాత్రమే పడుతుంది. మన నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇది ఇంకొక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి. డోలా క్రేప్లోనే వస్తుంది. ఇదంతా కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి బార్డర్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి. ఇది ఆల్ ఓవర్ శారీ అంటే ఇలా ఉంటుంది మిడిల్ పార్ట్. జస్ట్ శారీ కాస్ట్ వచ్చేసరికి 510 రూపీస్ మాత్రమే పడుతుంది. నెక్స్ట్ కలెక్షన్ అండి. చాలా ప్యాటర్న్స్ మాత్రం చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మన దగ్గర. కొన్ని మాత్రమే ఇందులో చూపించగలుగుతున్నాం. స్టోర్కి విజిట్ చేసినట్లయితే కనుక ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే చూడొచ్చు. ఇది ఇంకొక డిఫరెంట్లో వస్తుందండి. ప్యాటర్న్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంది. ఈ విధంగా ఉంటుంది ఆల్ ఓవర్ శారీకి. దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 840 రూపీస్ మాత్రమే పడుతుంది. ఇది వచ్చేసరికి మన నెక్స్ట్ అండి. ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్లో ఉంది. బార్డర్ చూసినట్లయితే కనుక కాంట్రాస్ట్ రెడ్ షేడ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది.
ఇదంతా కూడా మనకు ఆల్ ఓవర్ కూడా జెరీ లైన్స్ ఇచ్చేసారు. సిల్వర్ జెరీ లైన్స్ వచ్చేసి ఆల్ ఓవర్ కూడా డిజిటల్ ప్రింట్ స్టైల్ అవుతుంది. దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 530 రూపీస్ మాత్రం పడుతుంది. ఇది అబ్జర్వ్ చేసినట్లయితే కనుక కలంకారీ స్టైల్లో ఉందండి. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది, చాలా బాగుంది. బార్డర్ వచ్చేసరికి మనకి ఆ బార్డర్ స్టైల్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి శారీ మాత్రం ఆల్ ఓవర్ కూడా ఫ్లోరల్ డిజైన్లో కలంకారీ స్టైల్ అయితే కనిపిస్తుంది. శారీ మాత్రం చాలా బాగుందండి. పళ్ళు బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్లో వస్తుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 630 రూపీస్ అండి. చాలా లైట్ వెయిట్గా ఉంది, చాలా బాగుంది. ఇది వచ్చేసరికి మళ్ళీ సేమ్ ఫ్యాబ్రిక్లోనే మనకి డిజైన్ అనేది డిఫరెంట్ వస్తుంది. బార్డర్ చూసినట్లయితే కనుక కటీ స్టైల్ బార్డర్ వస్తుంది. ఆల్ ఓవర్ శారీ అయితే ఈ విధంగా బుట్టి స్టైల్ అయితే వస్తుందండి. శారీ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. చాలా డిఫరెంట్ డిజైన్స్. ప్రైస్ వచ్చేసరికి జస్ట్ 670 రూపీస్ మాత్రమే పడుతుంది. ఇది నెక్స్ట్ కలెక్షన్ అండి. ఇది వచ్చేసరికి కొంచెం క్రష్ ఫీల్ అవుతుంది లైట్గా. కాకపోతే మనకి డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా ఉందండి. బార్డర్ చూసినట్లయితే కనుక డబుల్ స్టైల్ బార్డర్ అండి. ఇది వచ్చేసరికి కంచి స్టైల్ వస్తుంది. పైన వచ్చేసరికి ఇక్క స్టైల్ బార్డర్ వస్తుంది కొంచెం. దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 620 రూపీస్ మాత్రమే పడుతుంది. ఇది వచ్చేసరికి మనకి చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి. లైట్ క్రష్ షేడ్లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి కింద చూసినట్లయితే కడ్డీ స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుంది. పైన అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇది వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉందండి. ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఈ ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇదంతా కూడా మనకు సెల్ఫ్ డిజైన్ లాగా కనిపిస్తుంది. ఆల్ ఓవర్ కూడా ప్లెయిన్ శారీ అయితే రాదు. పైన కూడా సేమ్ మనకి కడ్డీ స్టైల్ బార్డర్ వస్తుంది. ఇదంతా కూడా సెల్ఫ్ ఎంబోస్ డిజైన్ వస్తుంది. ఇది పళ్ళు చూసినట్లయితే కనుక మనకి ఈ విధంగా ఉంటుంది. చాలా రిచ్ పళ్ళు అయితే ఇచ్చేసారు. శారీ మాత్రం చాలా బాగుందండి. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా ఈజీగా సూటబుల్ అవుతుంది. బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి చాలా బాగుంటుందండి. బ్లౌజ్ కూడా ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. ఒక్కసారి ఇది శారీ కాస్ట్ చూసినట్లయితే కనుక మనకి చాలా తక్కువ అండి. రీజనబుల్ ప్రైస్, హోల్సేల్ ప్రైస్ జస్ట్ 900 రూపీస్ మాత్రమే పడుతుంది. దాని కైండ్ ఆఫ్లోనే ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది. ఇది వచ్చేసరికి మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. ఇది వచ్చేసరికి బార్డర్ స్టైల్. ఇది అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి ఇది వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి. బుట్టి స్టైల్ వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఫ్లోరల్ అండ్ ఇది రెండు కూడా కంటిన్యూషన్ వస్తుంది. ఈ శారీ కాస్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక జస్ట్ 700 రూపీస్ మాత్రమే పడుతుంది. ఇది ఇంకొక ప్యాటర్న్ అండి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. డిఫరెంట్ డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్ అన్నిట్లలో కూడా కలర్ కాంబినేషన్స్ అండ్ మోడల్స్ అయితే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసరికి 920 రూపీస్ పడుతుంది. ఇది అబ్జర్వ్ చేసినట్లయితే కనుక కలంకారీ స్టైల్లోనే ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఇది వచ్చేసరికి మన బార్డర్ స్టైల్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఆల్ ఓవర్ శారీ కూడా సేమ్ యాస్టీజ్ ఈ విధంగా ఉంటుందండి. చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. జస్ట్ దీని కాస్ట్ వచ్చేసరికి 580 రూపీస్ మాత్రమే పడుతుంది. ఇది వచ్చేసరికి నెక్స్ట్ వెరైటీస్ అండి. ఇప్పుడు మాత్రం చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. జస్ట్ 510 రూపీస్ అండి ఈ శారీ. ఇది వచ్చేసరికి మనకి కలంకారీలోనే ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఇదంతా కూడా మనకి జెరీ లైన్స్తో వస్తుంది. శారీ కూడా జెరీ లైన్స్ మీద కలంకారీ స్టైల్ అయితే వస్తుంది. ఆల్ ఓవర్ కూడా శారీ ఈ విధంగా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 490 రూపీస్ అండి. ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి.